ఈ సంవత్సరము సంఘంలో ఒక క్రమాన్ని పాస్టర్ గారు పెట్టారనమాట. ఎట్లాగూ అంటే మాకు ప్రేమ విందులు, స్త్రీల కూడిక భోజనాలు అన్నీ కూడాను తీసేసి మొత్తము కూడాను నార్త్ ఇండియా నుండి వచ్చే ఆ తర్ఫీదుకు వచ్చే విశ్వాసులు కానీ, సువార్థికులు కానీ, పరిచారకులు, దైవజనులు కూడా ఉంటారు. వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి ఈ డబ్బును వెచ్చించాలి అని పాస్టర్ గారు నిర్ణయించారు. పాస్టర్ గారి నిర్ణయాన్ని సంఘం ఎప్పుడు విధేయత చూపుతూనే ఉంటారు కాబట్టి దేవుని మహాకృపను బట్టి అలాగున ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఇది వార్షికోత్సవం కాబట్టి ఈసారి అయితే మాత్రం భోజనాలు మాత్రం సిద్ధపరిచారు. హల్లెలూయా. ఈ యొక్క చేంజ్ని గమనించండి దయచేసి. త్వరగా వస్తే మనము నెక్స్ట్ టైం నుంచి త్వరగా ముగించుకుంటాం. అలాగనే అత్తమ్మ ఈ దినం కూడాను మీటింగ్ ఉండబట్టి తను వెళ్ళారు. తన కొరకు కూడా ప్రార్థన చేయండి తన పరిచర్యల నిమిత్తము. రేపు మార్చ్ మాసం వస్తే అత్తమ్మకు 70 సంవత్సరాలు నిండుతాయండి. అంతకు ముందు నుంచి తను పరిచర్యలో ఉంటానే ఉన్నారు. కానీ ఒక 15-16 సంవత్సరాల నుంచి పరుగులెత్తుతా పరిచర్య చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి చాలా మహిమకరంగా అత్తమ్మను వాడుకుంటూ ఉన్నారు. ఇప్పటిదాకా ఎన్నో సాక్ష్యాలు విన్నాము. ఇందాక సాక్ష్యం చెప్తా, ఒక సమస్య రాకముందే ఒక పరిష్కారాన్ని ముందే దేవుడు సిద్ధపరుస్తాడు అని చెప్పి సిస్టర్ చెప్పారు కదా. అవును, మన జీవితాల్లో రాబోయే సమస్యలు మనకంటే ముందు దేవునికే తెలుసు. పరిష్కారాలు కూడా ఆయన ముందే సిద్ధపరుస్తాడు. మనము జ్ఞానము కలిగి దానిని స్వాగతించాలి మన జీవితాల్లోనికి. హల్లెలూయా. విశ్వసించాలి కూడాను. కాబట్టి అలాగుననే ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తా ఉన్నారు. సిస్టర్ కూడా చెప్తూ ఒక మాట అన్నారు కదా. ఏమని అంటే, సమస్యలు ఉంటాయి, వాటి మధ్య మనం ఎలా ప్రవర్తించాలి అనే దాంట్లో మార్పును నేను గమనించాను ఇక్కడికి వచ్చినాక అన్నది చెప్పారు కదా. సహజంగా సమస్య పోవాలి అనే ప్రార్థన చేస్తాం. కానీ పోరాడే విధానాన్ని మార్చేసేసేయే మా పరిచర్యలు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే శరీరానుసారంగా పోరాడడం, మానసిక బలంతో పోరాడడం, లోకం నేర్పించే జ్ఞానంతో పోరాడడం మానేసేసి సమస్యల మధ్య దైవీకంగా పోరాడడాన్ని నేర్పించేవే పరిచర్యలు. హల్లెలూయా. అలాగుననే గురి యొద్దకే పరుగెత్తాలి అన్నది అది వాస్తవమేను. ముందు గురి ఏంటో అర్థం అవ్వాలి. గురి మీద కన్నులు ఉండాలి, గురి మీద లక్ష్యం ఉండాలి. మన జీవితంలోనండి గురి మీదనే లక్ష్యం ఉంటే సగం సమస్యలు తీరిపోతాయి. మనం గురి మీద లక్ష్యం పెట్టకుండా చాలా వాటి మీద లక్ష్యం పెట్టడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. గురి మీదనే లక్ష్యం పెట్టుకొని పరుగెడతా ఉంటే అసలు ఏ సమస్య అసలు సమస్యగా కనపడదు. సమస్యలే వాటంతట అయ్యే మబ్బు విడిపోయినట్టుగా విడిపోతూ ఉంటాయండి. హల్లెలూయా. కాబట్టి బిడ్డలు మంచి సాక్ష్యం ఇచ్చారు. ఈ దినాన్ని మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. ఒక దగ్గర ఒక 4-5 డేస్గా నా మదిలో ఒక్క మాట చాలా బలంగా మెదులుతూ ఉందన్నమాట. అదే మాట నా కన్నుల ముందు కూడా కనపడింది. కాబట్టి ఆ వాక్యం ద్వారానే మనం బలపరచబడాలి అని చెప్పి నేను ఆశపడుతూ మీ మధ్యకు వర్తమానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాను. హల్లెలూయా. కొంచెం అసలైతే 11:30 క్లోజ్ అనుకున్నాం కదండి. ఒక్క 12:30 ఓకేనా? భోజనాలు ఉన్నాయి కదా, పర్వాలేదా? మేము చాలా తొందరగా వచ్చాము, వెళ్ళిపోవాలి కదా అంటారా? పర్వాలేదా? ఎవరికన్నా ఎక్కడికన్నా వెళ్ళేవి ఉన్నాయా? అమ్మ నిర్మోహమాటంగా చెప్పొచ్చు, ఏమీ కాదు. దాన్ని బట్టి కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు అటు ఇటు టైమింగ్. ఓకే. రూతు గ్రంథము 2వ అధ్యాయము అందరం తీద్దామండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10 నుండి 12 వరకు.
రూతు గ్రంథము 2వ అధ్యాయము 10 నుండి 12 వరకు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. చాలండి. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. మేము కూడాను మీ అందు విశ్వాసం ఉంచి మీ రెక్కల నీడకు వస్తూ ఉన్నాము, ఆశ్రయించాము. మా జీవితాలలో కూడా మేము సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకోగలగాలి తండ్రి. అయ్యా, రూతుని దీవించిన దేవుడవు, కృప చూపిన దేవుడవు, నీ పట్టికలో చేర్చుకున్న దేవుడవు. మా ఎడల కూడాను అట్టి కార్యములు చేయుటకు సమర్థుడవయ్యా. మమ్మును, మా కుటుంబాలను, మా జీవితాలను నీ కృపగల హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ బోయాజు రూతు గురించి అంటూ ఉన్నాడు. అసలు నేను పరదేశిని, ఈ దేశపు దాన్నే కాదు, అయినా నీవు ఇంత దయ, ఇంత కనికరం నా యందు చూపిస్తున్నావు, ఇలా లక్ష్య పెడుతున్నావు, నేను ఏం చేశానని అనంటే అతడు అంటాడు, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. హల్లెలూయా. మనం చేసేదంతా కూడా తెలియబడుతుందండి. మనం చేసేది అంతా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది ఈ దినాన మన హృదయంలో మనము లిఖించుకోవలసిన మాట అండి. మనం వినే ప్రతిదీ దేవుడు, అంటే మనం వినేది లక్ష్య పెడతాడు, మనం మాట్లాడేది ఆయన వింటూ ఉంటాడు, అలాగే మనం చేసేది ఆయన చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఎవరు లక్ష్య పెట్టడం లేదు అని, కానీ మనం చేయునదంతా కూడా చూస్తూ ఉండేవాడు. తగిన కాలమున అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతిఫలం ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దీన్నే విశ్వాస జీవితం అంటారండి. విశ్వాస జీవితం అంటే మనం మాట్లాడేది వింటూ ఉంటాడు, మనం వినేది చూస్తూ ఉంటాడు, మన ప్రవర్తించే ప్రతి దానిని కూడా ఆయన పరిశీలించి చూస్తూ ఉంటాడు. ప్రతి దానికి కూడా తగిన కాలాన ప్రతిఫలాన్ని మనకి జీవితంలో ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ నీవు చేసినదంతా కూడా తెలియవచ్చింది, అందుకే నేను నీ మీద కటాక్షం చూపిస్తున్నాను అంటూ బోయాజు మాట్లాడుతూ ఉన్నాడండి. మనకి రూతు జీవితం మొత్తం కూడా తెలుసు కదండి. నయోమి దగ్గర మొదలు పెడితే మీరు నా వైపు చూస్తూ కూడాను వినొచ్చండి. ఇది మీకు తెలిసిన అదే కానీ న్యాయాధిపతులు పరిపాలించే సమయం, అంటే దేవుడే రాజుగా ఉండి ఇశ్రాయేలీయులను పరిపాలించే సమయం అది. అలాంటి సమయంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నప్పుడు వాళ్ళని శత్రువులకు అప్పగిస్తూ ఉన్నాడు, కరువులు కలుగుతూ ఉన్నాయి, కష్టాలు కలుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో బెత్లెహేములో ఉన్న ఒక కుటుంబం ఉంది. ఈ యొక్క ఎలీమెలకు కుటుంబం అది. ఎలీమెలకు నయోమి, అతనికి 2 కుమారులు. బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పేసి వాళ్ళు మోయాబుకి వెళ్ళిపోయారు. మోయాబుకి వెళ్ళిపోయి అక్కడ దాదాపుగా 10 సంవత్సరాలు కాపురం ఉన్నారట. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు చనిపోయాడు. నయోమి వెంటనే డెసిషన్ తీసుకొని రిటర్న్ వచ్చినా బాగుండేది. ఆమె ఏం చేసిందండి, తన 2 మగపిల్లలకి అక్కడున్న 2 మోయాబు పిల్లలతో వివాహాలు చేసేసింది. ఓర్పా, రూతు కదండి.
ఇప్పుడు 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. అసలు కరువు కంటే కూడాను ఇది చాలా దుఃఖం కదండి. ఇప్పుడు బెత్లెహేములో ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోయారా? ఇశ్రాయేలీలందరూ వలస వెళ్ళిపోయారా? కాకపోతే తిండికి కొంచెం కష్టమైంది. ఒక పూట దొరికితే ఒక పూట దొరకని పరిస్థితి అయిపోయింది. కొంచెం ఇబ్బంది ఉంది. కానీ వాళ్ళు మాత్రము వాగ్దాన దేశాన్ని, రొట్టెల ఇల్లును, దేవుడు కోరుకున్న స్థలాలను విడిచి వెళ్ళడానికి ఇష్టపడక అలాగున అక్కడ ఉండిపోయారు. కానీ ఈమె భర్త ఈమె మాత్రం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సమృద్ధిగానే ఆహారం దొరుకుతుంది. కానీ భర్తే లేడు, 2 మగపిల్లలు లేరు, సంతానము లేరు. ఆమె ఒక్కటి మిగిలిపోయింది, 2 కోడళ్ళు మిగిలిపోయారు. ఇప్పుడైనా ఆమె వెంటనే బయలుదేరి బెత్లెహేముకి వస్తుందా? లేదండి. అక్కడంట ఆమెకు వినబడిందంట. ఏమని అంటే 6:1-6 చూస్తే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అంటే ఒక్కొక్కళ్ళ జీవితానికి ఒక్కొక్కటి చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక్కడ ఎవ్వరూ లేకుండానే ఆ ఒంటరి పోరాటాన్ని చేస్తూ ఉంది, కానీ వెళ్ళిపోదాం అనిపించలా. ఎప్పుడైతే బెత్లెహేములో మళ్ళా సమృద్ధి ఉంది అని తెలిసిందో అప్పుడు వెళ్తూ ఉందండి. అంటే ఈమెకు భోజనానికి ఇబ్బంది కలుగుతుంది అన్నది వీళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కదండి. అంటే ప్రయారిటీస్ని కూడా దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు వ్యక్తుల జీవితాల్లో. కొంతమందికి ఫుడ్ హయ్యెస్ట్ ప్రయారిటీ, బట్టలు హయ్యెస్ట్ ప్రయారిటీ. అలాగుననే చాలామందికి చాలా చాలా రకాలుగా ఉంటాయండి ప్రయారిటీస్. నిద్ర హయ్యెస్ట్ ప్రయారిటీ కదా. కానీ దేవుడు ప్రతి వాళ్ళని పరిశీలిస్తూ ఉంటాడు. వీటన్నిటికంటే కూడానండి దేవుడు మొదటి ప్రయారిటీ అయిన జీవితాలే ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఎక్కువ ప్రయారిటీ మనకు దేనికి ఉంటుందండి? ఇక్కడ కరువు వచ్చిందంటే అటుపోయారు, అక్కడ అంతా కోల్పోయినా ఇక్కడ మళ్ళా దర్శించి సమృద్ధిస్తున్నాడంటే మళ్ళా ఇటు వస్తున్నారు కదా. మనం తీసుకునే నిర్ణయాలు ఏ ప్రయారిటీ బేస్ మీద మనం తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైందండి. ఈ నయోమి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు 2 కోడళ్ళు కూడా వచ్చేసారు ఆమెతో పాటు. వస్తూ ఉంటే ఆమెన్నది, వద్దమ్మా, మీరు మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోండి, వెళ్ళి వివాహాలు చేసుకోండి, మీకంటూ ఒక కుటుంబాలను కట్టుకోండి. నాకు ఇంకా సంతానము లేదు, మీకు వివాహాలు కావు, అసలు మీ భవిష్యత్తును గురించి నేను ఏ విధమైన భరోసా ఇవ్వలేను. కాబట్టి నా దగ్గరకు వస్తే మీకంటూ ఒక భవిష్యత్తు ఏమీ ఉండకపోవచ్చు, వెళ్ళిపోండి అని అంటే ఒక ఆమె ఓర్ప ఆమె బతిమలాడింది, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం హత్తుకొని ఏమన్నది అనంటే, నా వెంబడి రావద్దని నువ్వు నన్ను బతిమాలుకోవద్దు, నీవు వెళ్ళే చోటికి నేను కూడా వస్తాను, నీవు నివసించే చోటనే నేను కూడా నివసిస్తాను, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడే, నువ్వు మరణించిన చోటే నేను కూడా మరణిస్తాను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడబాపనేరదు అని చెప్పి ఆమె చెప్పడాన్ని గమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, హింస, కరువు, ఖడ్గం, కష్టం, ప్రధానులు ఇవి ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపనేరవు అని అంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అండి. ఒకసారి ఆ భాగాన్ని చదవండి. దొరికిందండి రోమా? ఎనిమిది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి రాయబడినదేమనగా 38 చూడండి మరలా.
మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం ఏది కూడా ఎడబాపదు అని మనం అనుకుంటే దేవుడు అంటాడు మరణం కూడా ఎడబాపదురా అంటాడు. జీవమైన దేవదూతలు ఏది కూడా, అంటే మన చేతిలో ఉండేవి కొన్ని, మన చేతిలో ఉండనివి కొన్ని. మన చేతిలో ఉండే విషయాలలో, ఒక వ్యక్తిగా మన జీవితంలో మనం ఎదుర్కొనగలిగే విషయాలలో దేవుణ్ణి మనం హత్తుకొని ఉంటాము అనుకుంటే, అంటే ఏంటి? అయ్యా ఈరోజు నిద్ర ఉండదు, అయినా నేను నిన్ను హత్తుకొని ఉంటాను. ఈరోజు తినడానికి తిండి ఉండకపోవచ్చు, అయినా నేను నీ కొరకు నిలబడతాను. చాలా హింస రావచ్చు నీ నామం నిమిత్తం, అయినా నేను నిలబడి ఉంటాను. కరువు రావచ్చు నా కుటుంబానికి, అయినా నేను నిలబడి ఉంటాను అని మనం అనుకుంటే మరణం మనల్ని విడిపించలేదు. దేవదూతలు, అసలు ప్రధానులు, ఇవన్నీ మన కంటికి కనపడనివి, అవి కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవండి. హల్లెలూయా. ఇక్కడ అటువంటి ఒక ప్రేమ, అటువంటి ఒక మాట రూతు తన అత్తతో చెప్పిందండి. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. ఇక్కడ ఒక మాట అండి, ఏంటి అనంటే మన జీవితంలో కూడా చాలా నిర్ణయాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా నిర్ణయాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో మనం చేసే నిర్ణయమే మన మిగతా జీవితాన్ని ప్రభావితం చేస్తుందండి. హల్లెలూయా. ఒక మంచి నిర్ణయం చేసేటట్టుగా ప్రార్థన సహాయం చేస్తుంది. ఒక మంచి నిర్ణయం చేసేటట్టుగా సహవాసం ప్రభావితం చేస్తుంది. ఒక మంచి నిర్ణయం చేసేటట్టుగా ఉపదేశం ప్రభావితం చేస్తుంది. అంతేనండి. కానీ నిర్ణయం చేయాల్సింది మనమే. అదే ఉపదేశం ఓర్పాకి రూతుకి, అదే ప్రేమ ఓర్పాకి రూతుకి, అదే దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేసింది ఓర్పాకి రూతుకి. కానీ నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఓర్ప తన మనస్సుకి తోచినట్లుగా, తన సహజమైన కంటికి కనబడినట్టుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంది. కానీ రూతు మాత్రము విశ్వాస సహితమైన నిర్ణయాన్ని తీసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. అండి, మన జీవితంలో, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ స్త్రీలుగా మనకు ఉండాల్సింది ఏంటి అంటే, మన ప్రార్థన, మన సంఘ సహవాసము, మన ఈ స్త్రీల సహవాసము, మనం వినే ఉపదేశాలు, ఇవన్నీ కూడా ఏదో కాసేపు మనము అలా ఉండి వెళ్ళిపోవడానికి కాదు. మన జీవితంలో నిర్ణయాలకి ఇవి సహకారం అవ్వాలి, అవి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అప్పుడే అది భక్తి జీవితం అవుతుందండి. లేకపోతే ఏమనుకోవద్దు కానీ హైందవ సహోదరుల జీవిత నిర్ణయాలకి వాళ్ళ భక్తికి సంబంధం ఉంటుందా? అసలు అట్లాంటివి వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళ జీవితంలో దేవుడు భక్తి అనేది ఒక సపరేట్ పాయింట్, అలాగే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసుకునే నిర్ణయాలన్నీ సపరేట్ పాయింట్. దీన్ని ఇది ఏమీ ప్రభావితం చెయ్యదు. రెండు సపరేట్ పాయింట్స్. క్రైస్తవుల్లో కూడా చాలామంది అలాగే ఉంటారు. పండగ క్రైస్తవులు, ఆదివార క్రైస్తవులు, వాళ్ళ జీవితంలో మిగతా నిర్ణయాలకి, మిగతా పనులకి, భక్తికి సంబంధం ఉండదండి. అలాంటి వాళ్ళకి ఓర్పాలాగానే ఉంటుంది. ఓర్పా లాంటి వాళ్ళే. రూతు వేరండి. రూతు విశ్వాస సహితమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరైనా ఆ పాయింట్లో అక్కడ నిలబడి ఆలోచన చేసిన వాళ్ళు మనిషి పరంగా ఆలోచన చేస్తే ఓర్ప రైట్ చేసింది, రూతు వెర్రితనంగా ప్రవర్తించిందని అంటారు. కాదా అండి? ఓర్పకి ఇప్పుడు ఈమెకి పిల్లల్ని అనేది లేదు, ఇప్పుడు ఈమెకు నా అనేవాళ్ళు లేదు, ఈమెతో వెళ్తే అసలు భవిష్యత్తు ఏముంటుంది, అక్కడే కరువు వచ్చిందని మన దేశానికి వచ్చినామా, ఇప్పుడు ఆ దేశానికి వెళ్తే అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈమెను గుర్తుపట్టే వాళ్ళు ఉంటారా, అక్కడ వీళ్ళకంటూ ఏదన్నా పొలం ఉంటే మళ్ళా భర్త కూడా లేడు, ఈ పొలం ఈమెకేమన్నా వస్తుందా, అసలు ఈమెతో ఉంటే భవిష్యత్తు ఉంటుందా? శరీరపరంగా ఆలోచన చేస్తే
శూన్యం, ఏమీ కనబడట్లేదు కదండి. నయోమితో ఉంటే భవిష్యత్తు ఏమీ కనబడట్లేదు. ఆ నయోమియే చెప్తుంది భవిష్యత్తు ఏమీ ఉండదు అని కూడాను. వెళ్ళి మీ ఇళ్ళకెళ్ళి పెళ్లి చేసుకొని మీరు సుఖంగా ఉండండి అనంది. ఓర్పా తనకున్న లోక జ్ఞానంతో, ఈ యుగ సంబంధంగా మనకు వచ్చే జ్ఞానంతో, రక్తమాంసాలు నేర్పించే తెలివితేటలతో, వివేచనతో ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయింది. ఇక ఓర్పా మనకి ఎక్కడా కనపడలేదు కదండి. కానీ ఒక వెర్రి డెసిషన్ చేసినట్టుగా అనిపించిన రూతు మాత్రం చివరిదాకా కనపడింది. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఎవ్వరు విన్నా సరే రూతు పిచ్చిది అనుకుంటారు. భవిష్యత్తు లేకుండా ఏదో డెసిషన్ చేసేసిందనే అనుకుంటారండి. వచ్చిన తర్వాత రాంగాల్నే ఈమెకేమన్నా గ్రాండ్ వెల్కమ్ ఉందా? ఏమీ లేదు. అత్తమ్మ ఏమన్నది? పరిగె ఏరుకు రావడానికి పంపించింది. ఇక్కడ కూడాను మళ్ళా శ్రమ కష్టం మొత్తం కూడాను రూతుదే. ఎవరో తెలియని పొలంలో వాటి మధ్య పరిగె ఏరుకునే ఒక పరదేశి బ్రతుకు వచ్చిన సొంతూరిలో బ్రతుకుతూ ఉన్నారు అత్త కోడళ్ళు ఇద్దరు కూడాను. అత్తను కూర్చోబెట్టి ఈమె పరిగెరడానికి వచ్చిందండి. అప్పుడు జరిగిందేను ఇది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అండి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయాలు వస్తాయి. లోతు ఒక నిర్ణయం చేశాడండి. అబ్రహాము తనను తీసుకొని వచ్చాడు. అబ్రహాము వల్లనే కొంత ఆశీర్వాదం చూశాడు. ఇప్పుడు వాళ్ళ పశువుల కాపర్లకు వీళ్ళ పశువుల కాపర్లకు గొడవలు వస్తూ ఉన్నాయి. మనం బంధువులం కదా, మన మధ్య గొడవ ఉండకూడదు. నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తా, ఫస్ట్ చాయిస్ నీదే అని చెప్పేసి లోతుకు ఆప్షన్ పెట్టాడు అబ్రామ్ కదండి. నయోమి ఎలాగా ఆప్షన్స్ పెట్టిందో అలాగుననే అబ్రాము కూడా లోతుకు ఆప్షన్ పెట్టాడు. అబ్రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కంటికి పచ్చగా కనపడింది, ఏదేను వలె ఉన్నది, యెహోవా తోట వలె ఉన్నది. అంటే భూ సంబంధంగా పైన కనబడుతూ ఉన్న ఆశీర్వాదకరమైన విషయాల మీద డిపెండ్ అయ్యి ఒక డెసిషన్ తీసుకొని సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఏర్పరచుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని ఆత్మ దానికి అంగీకరిస్తుందా అండి? అసలు నిజానికి ఆత్మ సంబంధమైన నిర్ణయం చేయాలి అంటే ఎలా ఉంటుంది అని అంటే, దేవుని ఆత్మ గనుక హాగర్కి వెళ్ళి చెప్తుంది. చూశారు, హాగర్కి కూడా కష్టం వచ్చింది. హాగర్ యొక్క యజమానురాలైన షారా హాగర్ని హింస పెట్టింది. ఆమె పారిపోతున్నప్పుడు దేవుని దూత వచ్చి ఏమని చెప్పింది? హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అని అంటే, నా యొక్క యజమానురాలైన షారా దగ్గర నుండి నేను పారిపోతున్నాను, ఎందుకంటే నన్ను హింస పెట్టింది అని అంటే, దేవుని ఆత్మ ఏం చెప్పిందండి? తిరిగి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు అనంది. ఉంటే నేను నిన్ను దీవిస్తాను అనంది కదండి. అంటే హాగరు విన్నది గనుకనే ఇష్మాయేలు దీవించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, నిజం. ఏది కోరుకోదగినది, ఏది ఆశించదగినది, మన జీవితాల్లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయండి. అక్కడ మనం కరెక్ట్గా నిర్ణయాలు చేయగలగాలి. నాకు బాగా గుర్తండి, నవీన అని చెప్పేసి, నవీన కిరణ్ అని చెప్పేసి మా కలీగ్స్. అప్పుడు నేను నిట్స్ కాలేజ్లో జాబ్ చేస్తున్నాను, వాళ్ళు రెడ్డీస్ కన్వర్టెడ్ అనమాట. అయితే మ్యారేజ్ అయ్యింది కానీ వాళ్ళిద్దరికీ పొసగటం లేదు, సఖ్యత కుదరటం లేదు, చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక అమ్మాయి అప్పటికి బాబు పుట్టాడు, చిన్నోడు. ఇక అమ్మాయి ఈ వ్యక్తులతో నేను పడలేను, ఇక మా మమ్మీకి కబురు చేసేసి ఇక నేను వెళ్ళిపోదాము,
నేను కూడా ఎంతో కొంత చదువుకున్నా కదా, ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుదామని చెప్పి డిసైడ్ అయిపోయింది. కానీ ఇక్కడికే మందిరానికి వచ్చింది. మనకప్పుడు కుటుంబాల గురించి చెప్తా ఉన్నారు. కుటుంబంలో భార్య భర్త ఎలా ఉండాలి అనే విషయాన్ని వివరించి చెప్తా ఉన్నప్పుడు ఆ పాపండి కేవలము దేవుని వాక్యము అది ఉన్నట్టుగానే, దేవుని మాటగానే దానిని స్వీకరించి తను అనుభవిస్తున్న ప్రతి విధమైన ఇబ్బందిలోనూ, సమస్యలోనూ, హింసలోనూ పారిపోకుండా తను అక్కడ నిలబడిపోవాలని తీర్మానం చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగోండి అక్కడే ఆ స్థలంలోనే మోకరించి ప్రార్థన చేసి దేవునితో ఒక నిర్ణయం చేసి కట్టుబడిపోతానని చెప్పేసి తను తల వగ్గడానికి, భుజం వంచడానికి, తనను తాను సంపూర్ణంగా లోబరుచుకోవడానికి, అప్పగించేసుకోవడానికి, శ్రమకి, ఇబ్బందికి, సమస్యకి, అర్థం చేసుకోలేని ఆ వ్యక్తికి అప్పగించుకోవడానికి సిద్ధపడిపోయి, దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి, వాక్యాన్ని బట్టి, మాట్లాడుతున్న దేవుని ఉపదేశాన్ని బట్టి విశ్వాసంతో లోబడిందండి. ఇప్పుడు వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు. చాలా రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉంటుంది. అమ్మా, దేవుడు ఆ దినాన నాతో మాట్లాడాడు కాబట్టి ఈ దినాన మేము కట్టబడ్డాం. వాళ్ళు మంచిగా ఉంటున్నారు, భార్యాభర్తలు. ఎంత మంచిగా ఉంటున్నారంటే వాళ్ళు వెళ్తున్న సంఘానికి పిల్లర్స్ లాగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళేసేసి సువార్త పరిచర్య చేసి, కొన్ని ప్రదేశాలలో ప్రేయర్ సెల్స్ నడిపించి, కొంతమందిని ఆత్మలో బలపరిచి వాళ్ళు కలిసి దేవుని పని చేస్తూ ఉన్నారండి. హల్లెలూయా. వీళ్ళు ఇలా కలిసి పరిచర్య చేస్తారు అనేది దయ్యానికి ముందుగా తెలుసు. ఆ అమ్మాయిని రేపింది. ఇక వద్దనిపించుకొని డిసైడ్ అయిపోయింది అమ్మాయి. కానీ ఒక్క వాక్యానికి, ఉపదేశానికి, దేవుని మాటకి తనను తాను అప్పగించుకుంది. కొంతకాలం ఆ ఇబ్బందుల గుండా, శ్రమల గుండా కన్నీరు ఒడుస్తూ దేవుణ్ణే ఆధారంగా చేసుకొని అలా నిలబడిపోయినప్పుడు ఇప్పుడు వాళ్ళది ఒక అన్యోన్యమైన దాంపత్యం. వాళ్ళది అది అంత మాత్రమే కాదండి, వాళ్ళే ఎంతోమందికి దీవెనకరంగా ఉన్నారు. హల్లెలూయా. శరీర సంబంధమైన మనసు ఏం చెప్తుందండి? అవసరమా ఇంత పడాలా? నేను ఏముందని? నా దాంట్లో రైట్ లేదా? చాలు, నేను కూడా బతకగలుగుతా, పోతా అని శరీర సంబంధమైన మనసు చెప్తుందండి. హల్లెలూయా. దేవుని వాక్యం, విశ్వాస జీవితం, ఉపదేశం, దీనిని బట్టి తీసుకునే నిర్ణయాలు వెర్రితనంగా ఉంటాయి. లోక శరీరంగా సంబంధంగా ఆలోచన చేసే వాళ్లకు పిచ్చితనంగా ఉంటాయి. కానీ ఫైనల్గా రిజల్ట్ ఇవే ఇస్తాయండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగేనండి, అనిత అని కూడా ఒక అమ్మాయి, చాలా స్ట్రగుల్స్, కొన్ని ఉపదేశాలు, వాక్యానుసారంగా కొన్ని మాటలు, తన కుటుంబం కట్టబడింది, నిలబడిపోయింది, దీవెనకరంగా ఉంటున్నారు వాళ్ళ వైవాహిక జీవితం. ఆ పిల్లలకి చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది. నేను అంటాను, అరే ఇందులో మాదేమీ లేదు, అందరికీ చెప్పినట్టే మీకు ఉపదేశాన్ని బోధిస్తూ ఉన్నాము, మీరు రిసీవ్ చేసుకున్నారు, మీరు ఉపదేశానికి చోటిచ్చారు, మీరు విశ్వాస సహితమైన ఒక నిర్ణయాన్ని తీసుకొని నిలబడడానికి సంసిద్ధులయ్యారు, కాబట్టి మీరు ఆశీర్వాదాన్ని చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కదండి, ఓర్ప మళ్ళా కనపడలేదు. తన భవిష్యత్తు ఏంటో, తన జీవితం ఏంటో, తనకు ఏమైందో మనకెవ్వరికీ తెలియదు. శరీర సంబంధమైన మనస్సును బట్టి నిర్ణయాలు తీసుకొని జ్ఞానయుక్తంగా, తెలివియుక్తంగా ఆలోచన చేస్తున్నాం అనుకుంటున్న వాళ్ళకి అప్పటికప్పుడు బాగానే ఉన్నట్లు ఉంటుందండి. లాంగ్ రన్లో మాత్రం విశ్వాసాన్ని అనుసరించి నిర్ణయాలు చేసిన వాళ్ళ జీవితాలే బ్లెస్డ్గా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మా కుటుంబంలో కూడా నేను క్రీస్తును విశ్వసించి ఆయన్ని అనుసరించి నడుస్తూ ఉన్నందుకు నన్ను ఒక వెర్రిదానిగా చూశారండి, మా కుటుంబంలోనే.
కదా. ఆస్తిలో నాకు భాగం ఇవ్వము అని చెప్పి సంతకం కూడా చేయించుకున్నారు నా తల్లిదండ్రులు. నేనేదో పిల్లలు ఇంత చిన్న చిన్నోళ్ళు సన్నీ ప్రీతి ఇద్దరిని తీసుకొని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఊహించలేదు. ఇలా మంచంలో కూర్చొని ఉన్నాం, ఏదో మాట్లాడుతూ ఉంటే సడన్గా మా డాడీ బాండ్ పేపర్ తీసుకొని వచ్చి ఇది ఇందులో ఉంది, నువ్వు సంతకం పెట్టు, అక్క కుటుంబము కొంచెం గడిబిడవుతున్నారు, ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది, నీకేమి మేము ఇవ్వము అది ఇదని చెప్పారు. నేనండి ఒక్క క్షణం కూడా ఆలోచించాల, ప్రార్థన చేసుకున్నా, చక్కగా సంతకం పెట్టినా, ఏడవడము, చీదడము, వాళ్ళని తిట్టడము ఏమీ చేయలేదు. సంతోషంగా సంతకం పెట్టి నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నాను. ఇలాగున సంతకం పెట్టినందుకు ఇక మా వాళ్ళల్లో ఎలా ఉంటుంది అని అంటే, ఎవరికి ఎక్కువ ఆస్తిలో పాలిస్తే వృద్ధాప్యంలో వాళ్ళ దగ్గరే వెళ్ళి ఉంటారనమాట. అలాంటివి ఒకటి ఉంటాయి అటువైపు. ఇక్కడ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కానీ. అయితే నేనేం చెప్పానంటే, అలా సంతకం పెట్టి నా ఇంటి తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిసే ఉంటాయి. మీరు వృద్ధాప్యంలోకి వచ్చినాకైనా మీకు ఏదైనా సమస్య ఇబ్బంది ఉన్నా సరే హ్యాపీగా మీరు నా ఇంటికి రావచ్చు. ఆస్తిలో భాగం ఇవ్వలేదు కదా, ఈ అమ్మాయి మనల్ని ఏం చూస్తుందని మీరు అనుకోవడానికి అవసరం లేదు. నేను దేవుణ్ణి నమ్మిన దాన్ని, దేవుని వాక్యాన్ని అనుసరించేదాన్ని కాబట్టి అని చెప్పి సంతకం పెట్టి ఇచ్చేసేసి నేను ప్రార్థన చేసుకున్నానండి. అవన్నీ వెర్రితనంగా ఉంటాయి. కొట్లాడాలి కదా, అడగాలి కదా, మాట్లాడాలి కదా, ఇట్లాగే అనిపిస్తుంది. కానీ అండి నేటి దినాన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నా దగ్గరే వచ్చి ఉంటారు. మన చర్చ్ వాళ్ళకి తెలుసు కదా, ఆపరేషన్లు అయితే మన దగ్గరే రెస్ట్. కన్ను ఆపరేషన్లు అయినా, కాళ్ళ ఆపరేషన్లు అయినా, పేగ ఆపరేషన్లు అయినా మమ్మీకి కానీ డాడీకి కానీ మన దగ్గరే వచ్చి ఉంటారు కదా. అంటే శరీర సంబంధమైన మనస్సుతో మనం మాట్లాడేవి, చేసేవి, తీసుకునే నిర్ణయాలు అప్పటికప్పుడు తెలివిగా అనిపిస్తాయి అండి, జ్ఞానయుక్తంగా అనిపిస్తాయి. కానీ యేసయ్య మీద లక్ష్యం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన మాటను బట్టి మనం చేసే నిర్ణయాలు అప్పటికి వెర్రితనంగా, పిచ్చితనంగా అనిపిస్తాయి. కానీ లాంగ్ రన్లో మనల్ని ఆశీర్వాదకరంగా నిలబెడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. రూతమ్మ జీవితంలో ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన దేవుడు పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నారు మీ జీవితాల్లో కూడానండి. అది ఎలాంటి నిర్ణయాలైనా సరే, ఏదైనా చేసేటప్పుడు ఆ నిర్ణయం శరీర సంబంధమైన మనస్సును బట్టి చేయొద్దండి. విశ్వాస సహితమైన నిర్ణయాన్ని చేయండి, ఆశీర్వాదాన్ని చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడండి, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఇందులో విశ్వాస సహితమైన ఒకటండి. అబ్రామును దేవుడు పిలిచాడు, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ స్వజనాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించబోవు దేశమునకు నడు అని అన్నాడు కదండి. దేవుడు అబ్రాము దేవుని మాటను నమ్మి అందరినీ విడిచిపెట్టి వచ్చేసేసాడు. ఇక్కడ ఈమెమీ దేవుని స్వరాన్ని వినలేదు. కానీ తను అత్తమ్మ పరిచయం చేసిన దేవుడు గురించి ఆమెకు తెలిసింది. అలాగుననే నయోమి జీవితంలో ఏ ఆశీర్వాదం చూడకపోయినప్పటికీ కూడాను వాళ్ళకు తెలుసు, ఐగుప్తు నుండి దేవుడు వాళ్లను ఎలాగున విడిపించి కానానులో ప్రవేశపెట్టాడో అనేది. కనుక ఆ దేవుణ్ణి ఆశ్రయించి ఆమె వచ్చేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం ఇచ్చాడా లేదా అండి రూతమ్మ జీవితంలో? ఇచ్చాడు. ఆమె ఏ చోటైతే పరిగ ఏరుకోవడానికి వెళ్ళిందో ఆమె తల ఎత్తకుండా, ఎవ్వరినీ పట్టించుకోకుండా, పరిగ ఏరుకుంటే చాలులే అనుకుంటూ పరిగను ఏరుకుంటూ ఉందో ఆమె యొక్క ప్రవర్తన కూడా ఒక ఆశీర్వాదకరంగా మారిపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా.
కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాలలో పరిగె ఏరుకోవడానికి ఇష్టపడి వెళ్ళిన పొలానికి ఆమెను దేవుడు ఆ పొలానికి యజమానురాలిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. దేవుడు కూడా అండి ఒక ఆధ్యాత్మికంగా ఒక ఆలోచన చేస్తే ఏ పొలంలో ఏ సహవాసంలో ఇంత పరిగె ఏరుకున్నట్లుగా వాక్యాన్ని సంపాదించుకోవడానికి, 4 ఆత్మీయ మాటలు వినడానికి ఆశగా ఆసక్తిగా వెళ్తూ ఉంటారో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అదే పొలంలో యజమానురాలుగా ఉండి ఆ ఆత్మీయ సహవాసంలో ఇంకొంతమందికి పరిగెను పంచిపెట్టగలిగే యజమానుల స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేమండి ఇలాంటి దాన్ని కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉంటాం. జీవితకాలం మేము ఇక్కడ నిలబడి చెప్పాలి, మీరు అక్కడ కూర్చొని వినాలి, 4 పరిగలాగా 4 గింజలు ఏరుకొని వెళ్ళాలి అని చెప్పేమీ ఆశపడమండి. మీరు కూడా 10 మందికి 4 దేవుని మాటల్ని ఇవ్వగలిగే స్థాయిలోకి రావాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా కదండి. అసలు తనను తాను ఎంత తగ్గించుకుందో కూడా మనకు కనపడతా ఉంది. ఒకళ్ళు పరిగెను ఏరుకోవడం అంటే సామాన్యమైన విషయం ఏమీ కాదు కదండి. పనోళ్ళలాగా వెళ్తే కోత కోస్తే జీతం వస్తుంది, తీసుకొని వెళ్ళిపోతారు. కానీ స్వదేశంలో పరదేశుల్లాగా బ్రతుకుతూ పరిగె ఏరుకోవడానికి ఆ స్త్రీలిద్దరూ కూడా సిద్ధపడిపోయారండి. వాళ్ళ స్వదేశమే కదా అది. పరిగె ఏరుకునేది ఎవరు? పరదేశులు. ఇశ్రాయేలీల యొక్క హిస్టరీ మనం చూస్తే అండి, అందులో పరదేశుల కొరకు పరిగెను వదిలిపెట్టమని చెప్తాడు. పరదేశులు వేరుకుంటారండి పరిగె అని చెప్పి చెప్తారు. వాళ్ళు ఇప్పుడు స్వదేశానికి వచ్చారు. ఆమె భర్త పేరు మీద స్వాస్థ్యము ఏమైందో కూడా తెలియని పరిస్థితులు, ఎవరు ఆక్రమించారో దానిని మళ్ళా రిస్టోర్ చేయాల్సిన పరిస్థితులు, ఇద్దరు పోరాడి సంపాదించుకునే స్థితులు లేని వాళ్ళు, మగ సంతానం లేదు, ఏమీ అర్థం కాని స్థితి. స్వదేశంలో కూడా పరదేశులుగా బ్రతుకుతూ పరిగె ఏరుకోవడానికి తమ్మును తాము తగ్గించుకున్న ఆ స్త్రీ ఆ యొక్క పొలానికి హక్కుదారురాలైపోయింది. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలోనండి తగ్గింపు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. యేసయ్య కూడా చాలా మార్లు చెప్పిన ఒకే ఒక మాట మరలా మరలా చెప్పింది ఏంటంటే, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. చాలా సందర్భాలలో చెప్తాడు. పరలోక రాజ్యానికి సంబంధించిన సందర్భంలో చెప్తాడు. ఒక పెండ్లి విందుకు వెళ్తే ఎలా ఉండాలి అనేది చెప్తాడు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు అనేది చెప్తాడు కదండి. అలాగుననే ఈ యొక్క ఏమంటారు ఉపమానాలు చెప్తూ కూడాను ఈ విషయాన్ని మరలా మరలా చెప్తూ ఉంటాడు. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. రూతు జీవితంలో ఈ తగ్గింపు మనకు కనపడుతుందండి. తనను తాను తగ్గించుకున్నది. హల్లెలూయా. నేటి కుటుంబాలలో సమాజ జీవితాలలో తగ్గింపు అనేది లేకుండా పోతుందండి. ప్రాముఖ్యంగా అంటే మగవాళ్ళు తగ్గించుకోరా అనంటే మగవాళ్ళు తగ్గించుకుంటారు. కానీ మొట్టమొదట ప్రాముఖ్యంగా స్త్రీలకు చెప్పబడిందే ఈ తగ్గింపు, విధేయత, వినయం అనేదండి. మనకు తెలుసు కదా. ఒక్కసారి ఆ మాట చూడండి. తిమోతి 1 తిమోతి 2:9-10. మరియు స్త్రీలును అణకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చాలండి.
స్త్రీల గురించి ఇక్కడ చెప్తున్న మాట పౌలు గారు తిమోతికి ఏంటి అని అంటే, స్త్రీలు అణకువయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి. స్త్రీలకు మొట్టమొదట అణకువ ఉండాలి, స్వస్థ బుద్ధి కూడా ఉండాలండి. అణకువ అంటే ఏంటి? తగ్గించుకోవడం, విధేయత చూపడం. స్త్రీలకి పురుషులకి చూస్తే, పురుషులారా మీ సొంత శరీరాల వలె మీ భార్యల్ని ప్రేమించండి అని చెప్తే, స్త్రీలకు ఏమని చెప్పాడండి? అన్ని విషయములలో నీ భర్తకు లోబడి ఉండమని చెప్పాడు కదండి. అంటే స్త్రీలకు అణుకువ ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి. కొంతమంది స్త్రీలకి స్వస్థ బుద్ధి ఉండదండి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, సుబుద్ధి ఉండదు. వాళ్ళ మాట క్షేమాన్ని కలిగించేటట్టు ఉండదు. వాళ్ళ చర్యలు సుబుద్ధితో ఉండవు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. ఎందుకు అనంటే బుద్ధి కూడాను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు, సుబుద్ధిని ఆయన కలగజేస్తాడు. హల్లెలూయా. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతాన్ని ఇస్తుందట. నేను సుబుద్ధి కలిగిన స్త్రీ అని చెప్పుకుంటే మన దగ్గర కనపడే మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే దీర్ఘశాంతం. అంటే దీర్ఘశాంతం అంటే తెలుసు కదా, శాంతగుణం కాకపోతే కొంచెం ఎక్కువసేపు ఉండేదాన్ని దీర్ఘశాంతం అంటారు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. అలాగుననే తప్పులు మన్నించుట అట్టి వానికి ఘనతనిస్తుంది అని ఉంటుంది. అంటే సుబుద్ధి కలిగిన వారు తప్పులను క్షమించగలుగుతారు. అంటే నిజంగా అండి, ఆడవాళ్ళు క్షమించగలిగినంతగా మగవాళ్ళు క్షమించలేరు. కానీ ఆడవాళ్ళు తమ కడుపున పుట్టిన తమ పిల్లల్నే క్షమిస్తారు ఎక్కువగా, మరి ఇంకెవ్వరిని క్షమించలేరు. ఇది మనం మార్చుకోవాలండి. మన హృదయాలు కొంచెం విశాలం చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఇంట్లో మన పిల్లోడు, మన పాప, మన కొడుకు, మన బిడ్డ ఎంత క్షమిస్తాం మనం, ఎంత వెనకేసుకొని వస్తాం కదా. మరి ఇంకొకళ్ళ పిల్లలైతే ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లోడు అనుకోండి, వాడు ఏదో చెత్త పని చేశాడు అనుకోండి, మనం వాడిని వెనకేసుకొని వచ్చి వాడు అలా ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో 100 రీజన్స్ ఎవరన్నా అడిగితే చెప్పడానికి సమకూర్చుకొని వాడిని కప్పెట్టుకొని ఉంటారు కదా. మరి నీ కొడుకు లాంటోడే కదా ఇంకొకడు కూడాను. కానీ ఎవడన్నా ఇంత చేశాడన్నంగాల్నే ఇంత నోరేసుకొని ఏంటి అనేసేసేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. ఇది సుబుద్ధి కాదండి, సుబుద్ధి కాదు. మన పిల్లల్ని మనం క్షమించుకున్న దాంట్లో కనీసం 10% ఇంకో పిల్లోడినో మనం క్షమించగలగాలి. హల్లెలూయా. దాన్ని సుబుద్ధి అంటారు కదా. ఇప్పుడు మన పిల్లల్ని మనము కమ్ముకొచ్చినట్లుగా కవర్ చేసినట్లుగా కవర్ చేయగలగాలి. ఇప్పుడు మన పిల్లల్ని గద్దిస్తున్నాం, ఖండిస్తున్నాం, బుద్ధి చెప్తున్నామా, ఇంకొక పిల్లల్ని కూడా అలా చెయ్యొచ్చు. కానీ మన పిల్లలకు ఒక ధర్మము, వేరే పిల్లలకు ఇంకొక ధర్మము, ఇలాంటివి చెయ్యకూడదు. సంఘంలో కూడా మంచి దైవభక్తి కలిగిన వాళ్ళు అనే వాళ్ళ దగ్గర కూడా ఈ లోపం కనపడతా ఉంటుంది. దయచేసి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది ఆడవాళ్ళండి ఇట్లాగా, అంటే ఏదన్నా అందరూ గ్యాదర్ అయినప్పుడు తన పిల్లలు, తన తోటికోడల పిల్లలు, ఆడబిడ్డ పిల్లలు అందరూ భోజనానికి కూర్చున్నారనుకో, వడ్డించాల్సింది వచ్చిందనుకోండి, కొంతమందికి తెలియకుండానే వాళ్ళ పిల్లలకు ఒకలాగా పడుతుంది, వేరే వాళ్ళ పిల్లలకి ఇంకోలాగా వడ్డిస్తారు కదా. ఇది సుబుద్ధి కాదు, ఇది సుబుద్ధి కాదు. ఇంకా మంచి బుద్ధి ఏంటి అని అంటే, మన పిల్లలకు ఒకటి తక్కువ పడినా బయట వాళ్ళకి ఎక్కువ పడాలి. ఎందుకంటే మన పిల్లోడు మంచి ముక్క వేయలేదన్నా తల్లిగా మనం చెప్పుకోవచ్చు, మనం వడ్డిచ్చాం కదా కదండి. మనం ఎలా ప్రవర్తిస్తాం ఆలోచన చెయ్యండి. కొంతమంది కొడుకుల పిల్లలను ఒకలాగా, కూతురు పిల్లలను ఒకలాగా చూస్తారు. అవి భలే ముద్ర పడిపోతూ ఉంటాయి అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. అంటే
ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అసలు మాకు ఊహ కూడా తెలియదు, మేమేం తిన్నామో మాకు గుర్తుపెట్టుకునే అంత సీన్ కూడా లేదు. మేమెప్పుడో చిన్నపిల్లలప్పుడు ఏదో పండగకి వెళ్తేనంట మా పిల్లలకేమో రవ్వ లడ్లు ఇచ్చిందంట మా నాయనమ్మ, మా పిల్లలకేమో బూందీ లడ్లు ఇచ్చిందట. అసలు ఎన్ని సంవత్సరాలండి. అరే నా పిల్లలకు కూడా పెళ్ళిడు వస్తుంది, మా మమ్మీకి ఎంత బాగా గుర్తుంటుందో అది. అంటే వాళ్ళ హృదయంలో గాయమైంది. గాయమయ్యేవన్నీ బాగా గుర్తుండిపోతాయండి కదా. అంటే అలాంటి భేదభావాలు ఇవి కూడా సుబుద్ధిలోనికి రావు కదా. ఒకళ్ళనొకలాగా ఇంకొకలాగా ఎందుకు చూడాలి? అసలు నిజానికి ఈ విషయంలో అండి మా అత్తమ్మకు దేవుడు దైవీక జ్ఞానాన్ని ఇచ్చాడు. నేను కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు డెలివరీ అయిన తర్వాత నాకు పరిచర్య చేస్తూ ఉన్నారు. అసలు తల్లి చేస్తుందేమో ఆ పరిచర్య, అలాంటి పరిచర్యలు చేస్తున్నారు నాకు మా అత్తమ్మ. అమ్మో అత్తమ్మ ఇంత చేస్తున్నారు మీరు అనంటే నా తల పొగ వేసి తలంతా తుడుస్తా, నాకు ఏదో ఆవిరేదో పడతా. ఏం చెప్పారో తెలుసా అండి, బిడ్డ వాక్యాన్ని చదువుతున్నాం కదా, మన పిల్లలు వేరే ఇంటికి ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ వంశాభివృద్ధి కొరకు వాళ్లకు పిల్లల్ని కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు అయిపోతారు ఆడపిల్లలు. కానీ మగపిల్లలు కోడళ్ళు ఏ ఇంటి నుండో మన ఇంటికి వచ్చి మన ఇంటి పేరు మోస్తూ మన వంశాభివృద్ధి కొరకు మనకు సంతానాన్ని ఇస్తూ మన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ప్రేమించాల్సి వస్తే, ఏదన్నా చెయ్యాల్సి వస్తే ఒక అడుగు ఆడపిల్లల కంటే కూడాను కోడళ్ళకే ఎక్కువ చెయ్యాలి బిడ్డ అని చెప్పారు నాతో. హల్లెలూయా కదండి. ఎంత ఇలాంటి ఆలోచన ఉపదేశము ఇచ్చేవాళ్ళు ఉండాలి కదండి మనకి కదా. సుబుద్ధి అనేది ఇలాంటి వ్యత్యాసాలు చూపించదు. అణకువ అనేది దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. ఈ రెండు మాత్రమే యేసయ్య ఆ స్త్రీలుగా మన జీవితంలో కోరుకుంటూ ఉన్నాడు. రూతమ్మ విశ్వాస సహితమైన ఒక నిర్ణయం చెయ్యడంతో ఆగిపోలేదండి. తన అత్త దగ్గరకు వచ్చినాక తనను తాను తగ్గించుకొని తల వంచుకొని పరిగె ఏరుకోవడానికి కూడా ఆమె సిద్ధపడిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఒక తగ్గింపు ఎంత హెచ్చింపును కలగజేసిందండి. ఆ బోయాజు ఆ ఏరియాలో బాగా ధనవంతుడు. అటువంటి బోయాజుకి ప్రియమైన భార్యగా ఆ అన్నిటికీ కూడా ఒక హక్కుదారురాల్లాగా మారిపోయింది. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకుంటే మనం తక్కువైపోమండి. ఇంకొకడు మనల్ని తగ్గిస్తే మనం తక్కువ అవుతాం. కానీ మనల్ని మనమే తగ్గించుకున్నాం అనుకోండి, దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇది కూడా విశ్వాస సహితమైన స్టెప్పేనండి. చాలామందికి తెలుసా, తమ్మును తాము తగ్గించుకుంటే ఇంకా 10 మంది వచ్చి తమల్ని తగ్గించేసేసేస్తారేమో, మనమంటూ కొంత మెయింటైన్ చేయాలి, మనమంటూ కొంత చూపించుకోవాలి, ఈ లోకం పోకడ వేరు బైబిల్లో చెప్పేది వేరు అంటా ఆలోచించే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉంటారు. కానీ లోకం పోకడ కాదు, బైబిల్ చెప్పింది నేను నెరవేర్చాలి. ఎవడు నన్ను లుక్ డౌన్ చేసినా పర్వాలేదు, నన్ను నేను తగ్గించుకోవడానికి సిద్ధపడతాను అంటూ తనను తాను తగ్గించుకున్నది కాబట్టి దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. నిన్న లోయి నేను కలిసి కూర్చొని మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చెప్తా ఉంది లోయి. ఏంటంటే, మా మమ్మీ మా పక్కింట్లో కెజియా ఆంటీ అని చెప్పి ఆమె పరిచర్యలకు వెళ్తూ ఉంటుంది. స్త్రీల మధ్య ఆయా సంఘాల్లో బలంగా పరిచర్య చేస్తుంది. ఆమెకు పరిచర్య చేయడానికి నన్ను పంపించేదక్క. ఇంట్లో నేను పెద్దగా పనిచేసేదాన్ని కాదు, కానీ ఆమెకు పరిచర్య చేయడానికి పంపిస్తే మంచినీళ్ళు మా డాడీ ఇంట్లో తీసుకొచ్చేవాళ్ళు. మేమెవరం బిందె పట్టుకొని కుళాయి దగ్గరికి వెళ్ళేది కాదు. ఆమె కోసమని నేను 2-3 బిందెలు అక్కడెక్కడికో వెళ్ళి మోసుకొచ్చి ఆమెకు పెట్టేది. ఆమె గిన్నెలు కడిగేది, ఆమెకు ఇల్లు ఉడ్చి పెట్టేది, తడి బట్ట పెట్టేది, బట్టలు ఉతికి ఆరేసేది. మా ఇంట్లో చేయని మొత్తం కూడాను ఆమె సేవకురాలు అని చెప్పి ఆమెకు నేను పరిచర్య చేసేదాన్ని. ఒకరోజు పొరపాటున చెయ్యి స్లిప్ అయ్యి కప్పు కింద పడితే
కప్పు పగిలిపోతే నన్ను యమకొట్టుడు కొట్టిందక్క అని చెప్తుంది. నేను అన్నా ఈ సాక్ష్యం తీసుకొని వచ్చి మా ఫెయిత్ హోమ్ పిల్లలకి చెప్తే బాగుండనుకున్నా. నిజంగా అండి, ఎట్ట పగలు కొడతారో తెలుసా. ఎంత ప్రెషియస్ థింగ్స్ అయినా సింపుల్గా. ఇంతకుముందు కొంచెం మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు అంటే, ఇంతకుముందు పగలగొట్టి సైలెంట్గా ఎక్కడో సాట పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఏంటి అది ఎట్టాగో కట్ట ఊరికట్ట పెట్టేవాళ్ళు, అది మనం పట్టుకోగానే అట్లా చేసేవాళ్ళు. నేను అన్నా, ఎవరే ఇట్లాంటివి చేయమాకండ్రా, ఏదైనా మన వలన తప్పు పొరపాటు జరిగితే వచ్చి నాకు చెప్పండి, నేను ఎవరిని కొట్టను. బిడ్డ అట్లా చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి, అట్లా చేయొద్దు అంటాను కదండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, తనంత పరిచర్య ఆ సేవకురాలికి చేసింది కాబట్టి లోయ అంటది, అక్క అంత చేశాను కాబట్టి ఇప్పుడు నాకు కూర్చున్న స్థలానికి అన్నీ తీసుకొని వచ్చి నాకు అందించి, నేను చెయ్యి తుడుచుకుంటే నాకు క్లాత్ కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా అండి. మనల్ని మనం తగ్గించుకుంటే మనమేమీ తక్కువైపోము, మనల్ని మనం తగ్గించుకుంటే తక్కువైపోతాము అనేది లోక వ్యవహారం. కానీ మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చిస్తే మనల్ని ఎవరైనా తక్కువ చేయగలరా? చేద్దామని ట్రై చేసినా చేయలేరండి. అందుకనే నేను కూడా నమ్ముతాను, తూర్పు నుంచి పడమట నుండి హెచ్చు కలగదయ్యా. ఒకడిని హెచ్చించేవాడవు నీవే, ఒకళ్ళను తగ్గించేవాడవు నువ్వు కూడా నువ్వే. గణపరచాలంటే దేవుని చేత గణపరచబడాలి. ఆయన మనల్ని గణపరచాలంటే ముందు మనలను మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఈ రూతమ్మలో అటువంటి తగ్గింపు జీవితాన్ని మనం చూస్తామండి. ఒక్కసారి పేతురులో కూడా ఈ మాట చదువుదామండి. నాకు ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం. 3:4 చూడండి. 1 పేతురు. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. చాలండి, ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిందంట. నా దృష్టికి మిగుల విలువ కలిగిన వస్తువు ఏదన్నా ఉందనుకోండి, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెడితే నేను ఊరుకుంటాను, మా ఇంట్లో ఊరుకోను. నా దృష్టికి విలువ కలిగిన వస్తువు చాలా విలువైన స్థానంలోనే పెట్టబడాలి అని నేను చూస్తాను. మరి దేవుని దృష్టికి మనం విలువ కలిగిన వారిగా మారిపోతే దేవుడు మనల్ని ఎక్కడ పెడతాడండి? మన విలువను బట్టి మేబీ ఆయన యొక్క ఏమంటారు క్రౌన్లో కూడా ఒక స్టోన్ లాగా మనల్ని పెట్టవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. అంటే సాధువైన మృదువైన గుణం అనే ఒక అక్షయ అలంకారం. అక్షయ అలంకారం అంటే చెడిపోనిది, తరిగిపోనిది. దేవుడికి ఏంటి ఆ అలంకారం అంటే, ఈరోజు మేకప్ వేసామనుకోండి సాయంత్రానికి పోతుంది. కొన్ని చోట్ల అయితే పెళ్లి వీడియోస్ ఏమన్నా చూస్తూ ఉంటే జఫన్యాయ్ గారు ఒక్కొక్కసారి వాక్యం చెప్తా ఉంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు కూడా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే పశ్చాత్తాప ప్రార్థన ఇక అదంతా వేరుగా ఉంటుందిలేండి. అదేదో పెళ్లి కూటంలాగా ఉండదు అనమాట, ఎక్కడైనా ఉజ్జీవ కూటాల్లాగానే ఉంటాయి. అయితే ఒకసారి ఒక అమ్మాయి కూర్చోబెడితే దానికి పాపం ఎంతో మేకప్ వేశారు. దానికేమో వాక్యం విని పశ్చాత్తాపం కలుగుతుంది. మొత్తం ఒక చేంజ్, ఇక్కడొకటి ఇక్కడొక వేరే కలర్ కదా. అంటే మనం వేసే మేకప్ అనేది చెడిపోద్ది, పాడైపోతుంది, అది క్షయమైపోయే అలంకారం. కానీ అక్షయమైన అలంకారం ఏంటి అనంటే మృదువైన సాధువైన ఒక గుణం అనేదే ఒక అక్షయమైన అలంకారం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని దృష్టికి విలువ కలిగిందంటండి. అది గనక మనకు ఉంటే దేవుని దృష్టికి మనం విలువైన వాళ్ళుగా అవుతాం. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రూతమ్మ జీవితంలో 100% జరిగిందండి. ఆమె ఇంకా పని వాళ్లతో కూడా ఎక్కువ తక్కువ మాట్లాడకుండా తన పని తాను చేసుకోవడం, పరిగేరుకోవడం, తన అత్తమ్మ కొరకు దాన్ని సిద్ధం చేసుకోవడము, ఇవన్నీ కూడా ఇంకా ఎంతంటే బోయాజుకు అమ్మాయిని చూసే కొద్దీ కూడా అభిమానం పెరుగుతుంది. 3:10 ఒక మాట చూడండి. రూతు 3:10 అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు,
కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలండి, చాలు. తనకున్న శ్రమల మధ్య తన యవ్వనాన్ని బట్టి ఆ అమ్మాయి కొద్దివారినేమి గొప్పవారినేమి ఎవ్వరినీ కూడా వెంబడించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ వ్యక్తిని కానీ ఎవరిని కానీ ఆశ్రయించి తన కష్టాన్ని పోగొట్టుకోవాలి అనే ఒక దొడ్డిదారి ప్రయత్నాలు చేయటం లేదండి, చేయటం లేదు. నేటి దినాల్లో అండి కాలేజెస్లో చూస్తూ ఉంటాం కదా, యవ్వన పిల్లలు కేవలము వాళ్ళ సరదాలు తీరడానికి ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ లేరా? అట్లాగా అదే జరుగుతుందండి. దరిద్రం అంటే దరిద్రం కదండి. ఇక్కడ కడుపు మంట, ఆకలి, సరి అయిన నివాసం లేకపోవడము, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, భవిష్యత్తు అంధకారము, తన భర్త లేడు, విధవరాలు, యవ్వనస్తురాలు, ఇన్ని ఉన్నా సరే ఆమె ఎలా ఉంది అనంటే హెచ్చువారిని కానీ గొప్పోళ్ళను కానీ కొద్దోళ్ళను కానీ ఎవ్వరిని ఆమె వెంబడించటం లేదట. అంటాడు, నీ మొదటి ప్రవర్తన కంటే నీ కడవటి ప్రవర్తన బహు గొప్పగా ఉంది. అంటే నువ్వు ఒక మంచి విశ్వాస సహితమైన నిర్ణయం చేశావు, ఇక్కడికి వచ్చావు, సంతోషం. నిన్ను నీవు తగ్గించుకొని పరిగె ఏరుకోవడానికి, మీ అత్తను ప్రేమించడానికి నువ్వు సిద్ధపడ్డావు, సంతోషం. అంతేకాదు, నీ కష్టాన్ని బట్టో, నీ శ్రమని బట్టో, నీ ఇబ్బందిని బట్టో, నీ సౌందర్యాన్ని బట్టో, నీ యవ్వనాన్ని బట్టో, దేన్ని బట్టో కానీ నువ్వు ఎవ్వరిని అనుసరించక ఉండడాన్ని బట్టి అసలు నీ సత్ప్రవర్తన అనేది హైలైటెడ్గా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని చూస్తూ ఉంటాడండి దేవుడు, మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. ఈ విషయాలు మన హృదయంలో ఉంచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెలో ఉన్న పరిశుద్ధ జీవితం, ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి తగ్గింపు, ఇవి ఆమెకు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా కదండి. కనుక ఈ విషయాలు మనం కూడా పెట్టుకోవాలి. నిజంగా ఈ మూడు కూడా ప్రాముఖ్యమైనవి. మొదట నువ్వు చేసే నిర్ణయాలలో వాక్యం ఉండాలి, ఉపదేశం ఉండాలి, అలాగుననే విశ్వాస సహితమైన నిర్ణయాలుగా ఉండాలండి. అప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. 2, తగ్గింపు ఉండాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, సుబుద్ధి ఉండాలి, స్వస్థ బుద్ధి, అణకువ, మృదువైన, సాధువైన గుణమే ఒక అక్షయ అలంకారంగా ఉండాలి కదండి. దాని తర్వాత 3, ఒక సత్ప్రవర్తన కదండి. చాలామంది అంటే నేటి దినాల్లో చూస్తూ ఉంటాం కదా, కొంతమంది అసలు పత్రికల్లో కూడా ఏమని ఉంటుంది అనంటే, విధవరాండ్రు వాళ్ళని అసలు లెక్కలో పెట్టొద్దు అని అంటాడు. 60 సంవత్సరాలు దాటితేనే కానీ వాళ్ళని ఒక లెక్కలో నువ్వు పెట్టొద్దు అని అంటాడు. ఎందుకు అనంటే వాళ్ళు ఎట్లాగైనా కొంచెం అటో ఇటుగా అయిపోతారు, ఆ ఇల్లు తిరిగి వ్యర్థమైన మాటలు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు, ఇట్లాంటివి చెప్తారు కదండి. కానీ ఈమె యవ్వనురాలు, విధవరాలు, కానీ తన సత్ప్రవర్తన విషయంలో వాళ్ళని అందరినీ కూడా ఆశ్చర్యపరిచేటట్లుగా ఉందామె. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టండి ఇవి మన జీవితంలో ఉంటే గనక తప్పకుండా దేవుడు మనల్ని ఒక యజమానురాలు అన్న స్థితిలో నిలబెడతాడు. ఆ బోయాజుని ఈమె పెళ్లి చేసుకుంటే బోయాజే ముందుకొచ్చాడు, బోయాజే ఇష్టపడ్డాడు, బోయాజే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఒబేదేదేమును కన్నారు. ఒబేదేదేము కొడుకు యెషయి ఎవరు? దావీదు కదా. అంటే యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చేసింది. హల్లెలూయా. కాబట్టండి ఈ విషయాలు మన హృదయంలో ఉంచుకుందాం. ఎప్పుడూ కూడా దేవుని రెక్కల్నే మనం ఆశ్రయిద్దాం. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.